మనం మనీని చాలా ఈజీగా క్యారీ చేయాలి, కానీ దాన్ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాలి అనే ప్రాబ్లంకి సొల్యూషనే ఈ బిట్కాయిన్. బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ ఆర్ ఎలక్ట్రానిక్ కరెన్సీ. దాన్ని మనం డిజిటల్గా నిల్వ ఉంచుకోవచ్చు లేదా వేరే ఏదైనా వస్తువుకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దాన్ని అమ్మేయొచ్చు కూడా. బిట్కాయిన్కి ఫిజికల్ బాడీ అనేది లేదు, లైక్ గోల్డ్, డైమండ్స్ అండ్ కరెన్సీ నోట్స్ లాగా. అండ్ హలో గైస్, ఎలా ఉన్నారు? వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి అంటే, నాది కొత్త ఛానల్, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిట్కాయిన్ని సతోషి నాకమోటో అనే అతను క్రియేట్ చేశాడు అండ్ ఇతని ఐడెంటిటీ అయితే ఇప్పటి వరకు కూడా అన్నోన్. ఇది 2009 నుంచి యూజ్ చేయడానికి అవైలబుల్గా ఉంది. అలాగే దీన్ని ఓపెన్ సోర్స్గా కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఓపెన్ సోర్స్గా ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి అనేది ఇప్పుడు చెబుతాను. ఓపెన్ సోర్స్గా ఇంప్లిమెంట్ చేయడం అంటే దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి యూజర్స్కి ఆ కరెన్సీని యూజ్ చేయడానికి, స్టడీ చేయడానికి, చేంజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అన్నమాట. బిట్కాయిన్ని మనం డైరెక్ట్గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఏ గవర్నమెంట్ ఆర్ బ్యాంక్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు అండ్ ఇది హార్డ్ అండ్ మనీ. సో ఇప్పుడు బిట్కాయిన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. బిట్కాయిన్ని తయారు చేయటం చాలా కష్టం. ఒక కాయిన్ సప్లైకి యాడ్ అవ్వాలి అంటే ఒక కంప్యూటర్ బాగా కష్టపడి కొన్ని మ్యాథ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అప్పుడు మాత్రమే అది క్రియేట్ అవుతుంది. ఇందులో ఎటువంటి షార్ట్కట్స్ ఉండవు అండ్ ఈ మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఆ కంప్యూటర్కి చాలా పవర్ సప్లై అండ్ టైం ఉండాలి. నార్మల్ కంప్యూటర్స్తో బిట్కాయిన్ మైనింగ్ చేయొచ్చా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే మీకు సింపుల్గా చెప్తాను వినండి. మనం నార్మల్గా కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైం మనకి ఎంఎస్ అంటే మిల్లీ సెకండ్స్లో చూపిస్తుంది, లేదా ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే ఎర్రర్ వస్తుంది. ఎగ్జామ్స్ రాసినప్పుడు కోడ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నా ఆ కోడ్ ప్రాసెసింగ్ టైం ఎక్కువ ఉండటం వల్ల అన్ని టెస్ట్ కేసెస్ పాస్ కావు. ఇది కంప్యూటర్స్లో చాలా మెయిన్, ఎందుకంటే కంప్యూటర్స్లో మెమరీ అండ్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ టైం మేనేజ్మెంట్ అండ్ మెమరీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కంప్యూటర్స్కి చాలా పవర్ అండ్ టైం కావాలి. సో ఈ టైం అండ్ పవర్ని ప్రాసెస్ చేసే కంప్యూటర్స్ మన దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే మనం బిట్కాయిన్ని మైన్ చేయగలం. సో బిట్కాయిన్ని మైన్ చేయాలి అంటే కొన్ని అవర్స్, డేస్ ఆర్ ఈవెన్ వీక్స్ పాటు కంటిన్యూస్గా ప్రాసెస్ చేసే కంప్యూటర్స్ అండ్ వాటికి పవర్ సప్లై అండ్ కూలింగ్ ఫ్యాన్స్కి పవర్ సప్లై కంటిన్యూస్గా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం కంప్యూటర్స్తో బిట్కాయిన్స్ని మైన్ చేయగలం. అయితే అది డిజిటల్ కదా, మనం సేమ్ అలాంటి డూప్లికేట్ని క్రియేట్ చేయొచ్చు కదా అని అనుకుంటే అది అవ్వదు. ఎందుకు అంటే ప్రతిసారి ఒక కాయిన్ క్రియేట్ అయినప్పుడు అది పబ్లిక్ రికార్డ్లో ఎంటర్ అవుతుంది. దాన్నే బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అంటారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పజిల్ని తీసుకోండి, లైక్ ఈ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, అలాంటిది. దీన్ని మనం కంప్లీట్ చేయాలి అంటే ఏ పీస్ ఎక్కడ పెట్టాలో ఆ పీస్ అక్కడ పెడితేనే ఈ పజిల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో బిట్కాయిన్ కూడా అంతే. ఎవ్రీ బిట్కాయిన్ క్రియేట్ అయినప్పుడు ఆ రికార్డ్ పబ్లిక్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న కాయిన్ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్లో మ్యాచ్ అయితేనే అది లీగల్, లేదు అంటే అది ఇల్లీగల్. ఆ నెట్వర్కే దాన్ని ఎవరో ఒకరు యూజ్ చేసేలోపు రిజెక్ట్ చేస్తుంది. అందుకే బిట్కాయిన్ అనేది క్రిమినల్స్ నుంచి చాలా సేఫ్. అలాగే ఏ కంట్రీ గవర్నమెంట్ దీన్ని కంట్రోల్ చెయ్యదు. బిట్కాయిన్ అనేది నార్మల్ కరెన్సీస్లా కాదు. ఎందుకు అంటే బిట్కాయిన్తో ఇన్ఫ్లేషన్ అనేది రాదు, అన్లైక్ డాలర్స్, పౌండ్స్, రూపీస్ ఎక్సెట్రా అనమాట. మనం ఎప్పుడు ఉపయోగించే నార్మల్ కరెన్సీని గవర్నమెంట్ ఎంత కావాలి అంటే అంత ప్రింట్ చేయగలదు. దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ని తీసుకోండి. లైక్ మనం చిన్నప్పుడు వాడే టెన్నిస్ బాల్ని తీసుకోండి. అది అప్పుడు 30 రూపీస్ ఉండేది, బట్ ఇప్పుడు అదే బాల్ 90 రూపీస్ ఉంది. ఇక్కడ ఐటమ్ అయితే చేంజ్ అవ్వలేదు, కానీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అప్పుడు సర్క్యులేషన్లో అన్ని నోట్స్ లేవు, కానీ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు అంటే గవర్నమెంట్ నోట్స్ని ప్రింట్ చేసింది కాబట్టి. గవర్నమెంట్ నోట్స్ని ఎలా ప్రింట్ చేస్తుంది అనేది డిఫరెంట్ టాపిక్. సో బిట్కాయిన్తో ఈ ఇన్ఫ్లేషన్ ఇష్యూ అనేది రాదు. ఎందుకు అంటే
ఓన్లీ 2,10,00,000 బిట్‌కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మార్కెట్‌లో ఇవే సర్క్యులేట్ అవుతాయి తప్ప ఇంక కొత్తవి క్రియేట్ అవ్వవు. దీన్ని మనం మైన్ చేయాలి లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాలి. బిట్‌కాయిన్‌ని ఎవరు ఫేక్ చేయలేరు అండ్ బిట్‌కాయిన్ ఇన్‌ఫ్లేట్ కూడా అవ్వదు. అందుకే బిట్‌కాయిన్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ ద వరల్డ్. సో దట్స్ ఇట్ గైస్. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో బిట్‌కాయిన్ సంబంధించిన అన్ని టాపిక్స్‌ని నేను కవర్ చేశాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.